జూలై నాటికి రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులు పూర్తయితే ప్రజల కష్టాలు తొలగుతాయని, ఆ దిశగా పనులు వేగవంతం చేసేందుకు కృషి చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ చెప్పారు. ఒంగోలు రైల్వే అగ్రహారం గేటు దగ్గర ఏర్పాటవుతున్న అండర్ పాస్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే జనార్దన్ పరిశీలించారు. ఎప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. అండర్ పాస్ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే 5గురికి పట్టాలు గానీ నష్టపరిహారం గానీ అందచేయాలని రైల్వే అధికారులకు సూచించారు. ఒంగోలు సంతపేటలో నిర్మాణం చేస్తున్న డ్రైనేజ్ పనులను పరిశీలించారు. ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ 5 ఏళ్లలో కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఇందులో భాగంగానే కొత్త మార్కెట్ వద్ద సుమారు 2 దశాబ్దాల నుండి ఆగిపోయిన సిమెంట్ రోడ్డును పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఒంగోలులో ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే అధికార యంత్రాంగం ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, అభివృద్ధి మాత్రమే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజలు కూడా అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైల్వే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ చింతపల్లి గోపి, నాగభూషణం, పార్టీ నగరాధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ చేత కేక్ కట్ చేయించి ఆనందం వ్యక్తం చేశారు. మనకి అన్నవరపాడు మన అండర్ పాస్ది ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నారు ఇక్కడ ఉండే ప్రజలు. దాన్ని 2016-15 టైంలో అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడి ఇది ఒకటి, అదేవిధంగా సూరారెడ్డిపాలెం ఒకటి, కరవాద ఒకటి, ఏ అయితే ఉన్నాయో టంగుటూరు ఒకటి, ఇవన్నీ కూడా అప్పుడు చూపించాం. అప్పుడు చూపించి ఎస్టిమేషన్ వేసాం. అప్పుడే డిజైన్ కూడా చేశారు. ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ పరిస్థితులు ఈ 5 సంవత్సరాలు పట్టించుకోలేదు, అన్నీ అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కదిలించాం. ఇది ఇమీడియట్గా శాంక్షన్ అయింది. ఆల్రెడీ ప్లాను ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా రైల్వే వాళ్ళు దీన్ని చేశారు. దీనికి ఒక 4 ఇళ్ళు, ఒక చిన్న 5 ఇళ్ళు పోతూ ఉన్నాయి. 5 ఇళ్ళకి కూడా మాకుండే ఇక్కడ మా కార్పొరేటర్కి కూడా చెప్పాం, గేట్ అవతల ఈ డివిజన్లోనే వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక పట్టా వాళ్ళకి ఇచ్చేసి మనం ఈ రైల్వే వాళ్ళ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసాం. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి, వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు, అవి కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్కడా కూడా ఈ డీవియేషన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. వర్క్ మనం జూలై కల్లా ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసి జూలైలో మనకి అన్నవరపాడు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా భీమవరం నుంచి వచ్చాడు, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. రైల్వే ఇంజనీర్ కూడా ఇక్కడే ఉండి ఒక ప్రిస్టేజ్గా చేస్తూ ఉన్నారు, అవి కూడా పోస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడు ఆ ఇల్లు తీసేయమన్నారని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు దానికోసం అని చెప్పి ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం. పని స్పీడ్గా చేస్తున్నారు. అందులో ఈ కార్పొరేటర్ మన గోపి కానీ వీళ్ళు కూడా అందరూ కార్పొరేటర్లు కూడా వీళ్ళంతా కూడా నాగభూషణం గారు మన 16 కార్పొరేటరు వాళ్ళ ఆధ్వర్యంలోనే దగ్గరుండి వాళ్ళ మానిటరింగ్లోనే ఇది సక్సెస్ఫుల్గా జూలై కంప్లీట్